అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాలతో నిరుద్యోగులకు చేతివృత్తుల శిక్షణ తరగతుల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్ఆర్సీ ట్రస్ట్, అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3 నుంచి యువతీ యువకులకు చేతివృత్తి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. అవగాహన సదస్సుకు సుమారు 200 మంది నిర్వాహకులను ఎంపిక చేశారు. నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు తరగతులు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. శ్రీమాన్ ఎలిమినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో వారి నియోజకవర్గమైన కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి 5 మండలాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులని గుర్తించి వారికి సరైనటువంటి మార్గం చూపించాలి. ఎంతోమంది ఉద్యోగరహితంగా ఉన్నారు, చదువు లేకుండా ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ నిజంగా అద్భుతంగా వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్న తపనతో ఉన్నారు. వారి తపనను గమనించినటువంటి అభయ ఫౌండేషన్ వారితో పాటు ప్రయాణం చేయడానికి మొదలుపెట్టాం. ఈ నియోజకవర్గంలో నెక్స్ట్ 5 ఏళ్లలో ఎన్ని వందల మందికి వీలవుతే అన్ని వందల మందికి డ్రైవింగ్, టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్స్, మగ్గం, అలాగే మొబైల్ రిపేర్, నర్సింగ్ కేర్, ఆయుర్వేద థెరపిస్ట్, ఇలా 7-8 ఉపాధి శిక్షణా తరగతులను ఉచితంగా ఇచ్చి సబ్సిడీలో వాళ్ళందరికీ కూడా టూల్ కిట్స్ కూడా ఇవ్వాలి. 50% రిబేట్తో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ మొదటి వారంలో మేము ప్రారంభం చేయబోతున్నాం. ఈరోజు ఈ అవగాహన శిబిరము ఎన్నిక కార్యక్రమం జరిగింది. సుమారు 350 మంది నిరుద్యోగ యువతీ యువకులు 5 మండలాల నుంచి వచ్చారు. అందులో సుమారు 150 మందితో మొదటి దశలో టైలరింగ్, బ్యూటీషియన్, డ్రైవింగ్, కంప్యూటర్స్ 4 శిక్షణా తరగతులు మనం ప్రారంభించబోతున్నాం. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మునుముందు మరిన్ని బ్యాచ్లు మేము సిద్ధంగా ఉంటాం. అందుకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. అందరికీ వందనాలు, అభివందనాలు. ఈరోజు కళ్యాణదుర్గంలో మా ఎమ్మెల్యే సార్ గారు అమిలినేని సురేంద్రబాబు సార్ గారు ఒక విప్లవాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే మొదట్లో గెలిచిన వెంటనే ఏదో తూతు మంత్రంగా ఎన్నికల్లో హామీ ఇచ్చి ఏదో మరీ ఎలక్షన్లకు హామీ ఇస్తామన్నట్టుగా కాకుండా యువతకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఉచిత డిఎస్సి కోచింగ్ శిక్షణ ప్రారంభించారు. మరియు యువతలో క్రీడా స్ఫూర్తిని నెలకొల్పి వాళ్ళందరినీ స్పోర్ట్స్లో బయటకు తీసుకురావాలని కేపీఎల్ నిర్వహించారు. ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అనేక మంది యువత చదువుకున్నారు. 10th క్లాస్, ఇంటర్, వాళ్ళ వరకు డిగ్రీ వరకు చదువుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక బయట చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకోకుండా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని చెప్పేసి ఈరోజు అభయ ఫౌండేషన్తో టైఅప్ అయ్యి ఇంతటి ఘనమైన కార్యక్రమం చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము సురేంద్రబాబు సార్కి కళ్యాణదుర్గం యావత్ యువత అంతా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈరోజు నేను సురేంద్రబాబు సార్ గారికి ఓటు వేసానని చెప్పడానికి కూడా గర్విస్తున్నాను. ఎస్, నేను సురేంద్రబాబు సార్ అభిమానాన్ని కాలర్ ఎగిరేసి మళ్ళీ చెప్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ.